హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ అందించబడతాయి. ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్ ఆల్ ఆఫ్ యూ మా, లవ్ యూ ఆల్. అండ్ ఇక్కడ మన దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళు ప్లస్ మన వీడియోస్ ద్వారా యాక్యురేట్గా వాళ్ళ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారా తెలియపరిచారు. కానీ అవి కూడా చూడాలి. నేను ఈరోజు రీడింగ్ మొత్తం నాకు వచ్చింది, మరి అసలు కూడా మా ఇద్దరికి వచ్చినాయి. అసలు నిజంగానే ఇద్దరం బ్లాక్లో ఏం పెట్టలేదు. తనేమో ఫోన్లో చేస్తూనే ఉన్నాడు, కానీ నేను మాట్లాడడం లేదు, తీయడం లేదు. స్టేటస్లో కూడా పెడతాను, కానీ అవి కూడా చూడాలి. నేను ఇక్కడ ఇంకొకటి చెప్పాలి. వాళ్ళ దగ్గర నుంచి, మీ పర్సన్స్ దగ్గర నుంచి కాల్ ఆర్ మెసేజ్ వచ్చే వరకు ఇంకా రాలా అని వెయిటింగ్. వచ్చిన తర్వాత మీరు యాటిట్యూడ్ చూపించడము, నేను రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు విన్నారు కదా, ఎవరో వీళ్ళు పెట్టిన వాళ్ళు నాకు తెలీదు. ఇట్లా ఉంటే ఎలా మీ ఇద్దరి మధ్య ఈ గ్యాప్ అనేది అలా 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 దూరం జరుగుతూనే ఉంటుంది కదా, గ్యాప్ పెరుగుతూనే ఉంటుంది కదా. ఎవరో ఒకరు తగ్గి కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గరికి వచ్చిన తర్వాత, మెసేజ్ చేసిన తర్వాత మీరు రెండు మాటలు మాట్లాడితే ఆ రిలేషన్ కొంచెం బాండింగ్ పెరుగుతుంది. యాటిట్యూడ్ చూపిస్తే ఎలాగా చెప్పండి? రిలేషన్స్ అనేవి పంతాలతో అవ్వదు, ఓకేనా? ఒక మెట్టు వాళ్ళు తగ్గినప్పుడు ఒక మెట్టు మీరు తగ్గడంలో తప్పలేదు కదా. బాగున్నాం మీ దయ వల్ల. అయ్యా ఎప్పుడు ఏమన్నా మేడం మీరు అనుకోకుండా మీరు గురువుని కలుస్తారు, ఒక గురువుని కలుస్తారు అన్నారు మేడం. మీరు అన్నట్టు నేను ఇలా గురువుని అనుకోకుండా నేను కలిసాను మేడం. మీరు చెప్పిన కానీ ప్రతిదీ నా జీవితంలో కూడా జరుగుతూనే వస్తుంది. అనుకోకుండా చాలా 6 నెలలు 7 నెలలు మేడం ఇద్దరం మాట్లాడుకోకుండా కలుసుకోకుండా ఇద్దరం చాలా దూరం ఉన్నాం. మీరు అన్నట్టు నేను 16 సంవత్సరాలు, ప్రజెంట్ 17 సంవత్సరం మేడం. నేను నరకం అంటే ఏంటో చూసేసాను. మీరు చెప్పింది ప్రతిదీ, ఈరోజు మీరు చెప్పింది ప్రతిదీ నిజం మేడం. నేను కలిసిపోయాను, నాకు ఇసుకొచ్చేసింది, నాకు ఇంకా ఊరుకు సాగలేదు. ఇక్కడ చూడండి, కొంతమంది అంటారు కదా, వీడియోస్ సంవత్సరం నుంచి చూస్తున్నాము, మా పర్సన్ నుంచి ఎటువంటి కాలు మెసేజ్ ఏమీ రాలేదు అని కొంతమంది విసిగిపోయి, లేకపోతే ఆ కోపం నామే చూపిస్తే నేనేం చేస్తాను? కొంచెం కమెంట్లలో ఒకసారి, మెసేజ్లోనూ ఒకసారి 1-2 సార్లు చూశాను, నవ్వుకుంటాను. ఎందుకంటే అది మీరు చేసుకున్నది, దానికి ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యే వరకు, మీరు పాస్ట్ నుంచి ఏం చేసుకొచ్చారో ఆ బ్లాకేజెస్ క్లియర్ అయ్యే వరకు మీరు నెగిటివ్ మైండ్తో ఉన్నప్పుడు నెగిటివ్గానే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు, బట్ ఆ అమ్మాయి నాకు మెసేజ్ చేసింది 16 సంవత్సరాల నుంచి వాళ్ళ పర్సన్ కోసం వెయిటింగ్. తన లైఫ్లో బిడ్డలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారంట. మన వీడియోస్ ఎప్పుడైతే చూడడం స్టార్ట్ చేశారో తనకి ఒక హోప్ వచ్చింది. ఎప్పటి నుంచో తను ఇంకా లేదు, అయిపోయింది లైఫ్ అని డిసైడ్ అయిపోయి బతుకుతున్నారు. మన వీడియోస్ చూసిన దగ్గర నుంచి తన పర్సన్ తనకి గుర్తు రావడము, మేనిఫెస్ట్ చేసుకోవడము, చెప్పినవన్నీ చేసుకోవడము, దీని మూలాన ఆటోమేటిక్గా ఆ పర్సన్ నుంచి ఆ పర్సన్ కలిశారు, వచ్చి తను సంతోషంతో ఆనంద బాష్పాలతోటి మనకి మెసేజ్ చేశారనమాట. అది జోక్ కాదు కదా. 16 ఏళ్ల తర్వాత ఒక పర్సన్ వచ్చి కలవడం అనేది జోక్ కాదు కదా. అదంతా ఎంత పాసిబుల్ చూడండి, ఎనర్జీస్ ఎట్లా ఉంటాయి అనేది. మీరు ఎలా చెప్తున్నారో, మీరు చెప్పింది నేను ప్రతిదీ ఫాలో అవుతున్నాను మేడం. నేను ఇది చేసుకుంటున్నాను, నాలో నేను తెలుసుకుంటున్నా. నేను చాలా విషయాలుగా మీ పక్కన చాలా మారిన. నిజంగా మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలియదు. నిజంగా మీరు తెలిసి వచ్చి కాలు కడుక్కునే పోసుకున్నా నాకు ఇది కాదు. నిజంగా నేను అతను ఎంత బలంగా నమ్ముతున్నాను. మేము కొత్తగానే వచ్చాం మేడం. మేము కూడా మాకు కూడా ఎంత దూరం మాకు అందుతుంది మీ వీడియోస్ అంటే నిజంగా మా అదృష్టమే. ఏ జన్మ పండుగ. నిజంగా నాకు అమ్మ నాన్న లేరు మేడం, ఎవరు లేరు. నేను 3 పిల్లలు పెట్టుకుని బతుకుతున్నాను. నాకు అన్ని రూపంగా మీరు మీ మాటలు మమ్మల్ని చాలా మోటివేషన్ చేస్తాను. లేడీస్ని చాలా చాలా ధన్యవాదాలు అక్క. నీకు చచ్చేంత వరకు రుణపడి ఉండిపోతాం. మీరు అన్నట్టు నేను ఎవరిని దూషించట్లేదు, మాట్లాడట్లేదు. మనం ఏందనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్ అని మీరు చెప్పింది మటుకు 100% మేడం. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాను, ఇంట్లోనే ఉంటాను. ఆయన నమ్ముకొని వచ్చాను, అలానే ఉంటున్నాను అని కాదు. ఒక కమెంట్ చేసుకుని అక్కడే ఉంటున్నాడు. అయినా కూడా నేను వరకు పట్టాను. 17 సంవత్సరాల నుంచి జోపు పట్టుకుంటూ వచ్చాను మేడం. కలిసిపోయాను. ఆ దెబ్బలు తినలేక, మాటలు పడలేక
ఆ పేజ్ చేయలా కలిసిపోయాను. ఇంక నేను కొంచెం ఇంత ఇలా ఎంత కొంచెం మోటివేట్ అయ్యి నేనేందో నేను తెలుసుకోవాలని చాలా వరకు అనుకుని ఇప్పటికి కొంచెం నేను రిలీజ్ అయ్యి అందులోంచి నేను చేసేలాగా కలుపుకున్నాను. అప్పుడు పాప ఫోన్ చేసింది మేడం అట్లయింది ఏమనుకోకుండా ఒకటి మేడం చాలా మేడం అక్కడ చాలా వరకు నేను మునిపడిపోయి ఉన్నాను అక్క. నేను అంటూ పోరాటం దగ్గర సంవత్సరాల నుంచి చేస్తున్నా. ఇప్పటికి నేను గడిచిపోయింది. ఇప్పటికీ కూడా ఒంటరి పోరాటం నేను చేస్తూనే ఉన్నాను. కొన్ని తెలియట్లేదు, కొద్దిగా గజిబిజిగా మాట్లాడుతున్నాను. ఏదైనా తేడాగా అనిపిస్తే మీరు క్షమించండి. నా కొడుకు కూడా విన్నాడు మేడం. నా పాత కొడిని అమ్మా మేడం ఎలా మాట్లాడగలుగుతున్నారు, మనం ఎలా చెప్పగలుగుతున్నారు మనకు పర్ఫెక్ట్ గా. నిజంగా మన ఆధార్పణ కూడా ఆంటీకి థ్యాంక్స్ చెప్పమా అని అబ్బాయి కూడా అన్నాడు మేడం. అబ్బాయి దగ్గర ఉండి నేను ఏంటంటే నా తప్పలను వాడు కూడా వింటాడు. వాడు కూడా మన వీడియో ఎన్ని రోజున మీరు కర్ర బలాలు ఉంటాయి అన్న రోజు వాడు కూడా ఏడ్చేశాడు మేడం. ఏదో మనల్ని బాధపడుతున్నాం, మన నాన్నకి మనకు దూరం ఉంటున్నాడు అని. నాకు వాడు కూడా మీరు అన్నట్టు అక్కడ మేము నదికి విజయవాడ అమ్మవారి నదికి స్నానానికి వెళ్ళి ఆయన మాలేసుకుంటే నైట్ అంతా ఆడే ఉండి తెల్లగట్టాలంతా ఆడే ఉండి మేము పూజలు చేసుకుని నదమ్మటే ఉండి వచ్చాము. అది కన్ఫర్మ్ గా మీరు బాగా చెప్పారు మేడం. మళ్ళీ మీరు అన్నట్టే తిరుపతి అలానే మీరు అన్నది నిజమే. అప్పుడు కూడా మీరు కరెక్ట్గా మేము తిరుపతి వెళ్ళొచ్చాం. మీరు అన్నది ఇంకోటి మీరు స్వామీజీని కలుస్తారు, మీరు గురువుని కలుస్తారు అన్నారు, అది జరిగింది మేడం. నిజంగా మీ నోటి వరకు నిజంగా మేడం ప్రతి పెళ్లి కలుస్తుంది ఎలా తెలుస్తున్నాయో భారత. నిజంగా మీకు ఈ అమ్మవారి అనుగ్రహం నిజంగా మా అదృష్టం. మళ్ళీగా చెప్తున్నారు మీరు ప్రతిదీ. మీ మాట మీరు చెప్పే తీరు మన మోటివేషన్ తీరు చాలా మేము అదృష్టవంతులు. ఒక పక్కన పిల్లలు ఆడుకుంటున్నారు క్రికెట్, అది నేను డిస్టర్బ్ మేము వస్తున్నాను మేడం. మేడం మీ దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్నాను మేడం. చాలా కరెక్ట్గా చెప్పారు మేడం. అసలు ఏం జరిగింది అదే చూసినట్టు పక్క నుండి చూసినట్టు చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా ఎంతంటే పక్క నుండి చూసినట్టే చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్ మేడం. హాయ్ అక్క, గుడ్ ఈవినింగ్ అక్క. ఈరోజు రీడింగ్ చాలా బాగుంది అక్క. మొత్తం నా రీడింగే ఈరోజు. ఐఎమ్ ది ఎంప్రెస్ చెప్తారు కదా, అప్పుడు నేనే చెప్పుకుంటాను అక్క. ఈరోజు నేను చాలా అంటే ఈరోజు అంతా ఒక మాదిరిగా చెప్పాలంటే గుండె నొప్పిగానే వచ్చి అలాగునింది ఈరోజు అంతా. ఆ రీడింగ్ అనేది అలాగే రిలాక్స్ అయిపోయాను నేను. ఇంకోటి నాకు పాయింట్ చెప్పారు కదా 10 days ఫోన్ వస్తుంది మీకు అనేసి. అదేంటో అది వింటుంటేనే అంత హ్యాపీగా ఉంది అక్క. మొత్తం నా అలాగే డిట్టో జెరాక్స్ అక్క. చెప్పాలంటే పర్సనల్గా ఒక విషయం చెప్పాలక్క మీకు. పర్సనల్గానే నాకు మీరంటే ఇష్టం. ఎందుకంటే రీడింగ్ సెకండరీ, మీరు చెప్పే పద్ధతి మనుషుల మీద మీకు ప్రేమ ఎక్కువ. అది నాకు అంటే బయటికి మాత్రం అది లోపల కానీ మనుషుల మీద మీకు ప్రేమ ఎక్కువ. అది మీ మాటల్లోనే తెలుస్తుంది. మనుషులకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ వల్ల మీ మాటలు వినాలని అనిపిస్తుంది. అందుకని నాకు పర్సనల్గా మీరంటే చాలా ఇష్టం. మీ మాటలు, మీ పద్ధతి, మీరు చెప్పే విధానం టక్కుమని ఎవరిని నొప్పి రాకుండా మాట్లాడతారు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు ఇలాంటి విషయాలు చెప్పబట్టే వాళ్ళ వెనక పడకుండా వాళ్ళతో మాట్లాడకుండా ఉంటున్నాను. ఇంకా ఇప్పుడు విన్నారు కదా, ఇంకా సో మెనీ ఫీడ్బ్యాక్స్ ఆర్ దేర్. ఇంకోసారి ఎప్పుడన్నా వినిపిస్తాను. ఇంకోటి ఏంటంటే చాలా రోజుల నుంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రీడింగ్ చేయలేదు కదా. సో ఈరోజు థర్డ్ పార్టీలో, అది థర్డ్ పార్టీ అంటే కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా తెలిసేందుకు చెప్తున్నాను. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైతే ఏ సిచ్యువేషన్ అయితే, ఏ పరిస్థితులు అయితే, ఏ రీజన్స్ అయితే అడ్డం వస్తున్నాయో అవన్నీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్సే. ఓకేనా? అది కెరీర్ కావచ్చు, తన లైఫ్ సిచ్యువేషన్ పరిస్థితులు కావచ్చు, తన లైఫ్లో సమ్ అదర్ పర్సన్ కావచ్చు, తన ఫ్యామిలీ కావచ్చు, తన మైండ్ మెంటాలిటీ, తన బిహేవియర్, తన మైండ్ సెట్, తన మెంటాలిటీ. ఓకేనా? ఇది కావచ్చు. మీ ఇద్దరి మధ్య ఉండే వాళ్ళ తరపునో మీ తరపునో ఫ్రెండ్ సర్కిలే కావచ్చు, అదర్ పర్సన్ మీ ఇద్దరి మధ్య రిలేషన్లో ఏ అయితే అడ్డొస్తున్నాయో, అడ్డంకగా ఉన్నాయో అవన్నీ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్సే మీకు. ఓకేనా? క్లియరా? రైట్. ఇక్కడ ఈరోజు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు, అసలు ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, తన నిజంగా మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే ఆ థర్డ్ పర్సన్తో మీ పర్సన్ రిలేషన్ ఎలా ఉంది, బాండింగ్ ఎలా ఉంది, ఎక్సెట్రా చూద్దాం ఇవాళ. మీ పర్సన్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండమ్మా. మీ స్వాతిముత్యం నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి.
థర్డ్ పార్టీ నేమ్ తెలిస్తే చెప్పుకోండి. ఎటువంటి కోపము, ద్వేషము, గ్రెడ్జ్ అలా వద్దు. అలా అని హ్యాపీనెస్ వద్దు. న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్. ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. రైట్. ఎలా ఉంది మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లైఫ్లో, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎలా ఉన్నారు, ఏ కండిషన్లో ఉన్నారు, ఏం జరుగుతుంది అక్కడ? ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, టూ ఆఫ్ సోర్డ్స్, సెవెన్ ఆఫ్ కప్స్, the moon, devil, the world, four of cups, four of swords, hanged man. ఇక్కడ సారీ, చూడండి, థ్రోట్ చక్ర బ్లాక్ చేస్తున్నారు మీ పర్సన్. చెప్పని మెట్ల నన్ను. రైట్. గొంతులో కిచ్ కిచ్, ఫిక్స్ బిల్లా తీసుకో, కిచ్ కిచ్ తొలగించుకో, అంతే కదా? రైట్. ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో డామినేటెడ్ అని కనపడుతుంది. మీ పర్సన్ చాలా డామినేటెడ్. మీ పర్సన్ ఐస్, కళ్ళు చాలా బాగుంటాయి అనేది కనపడుతుంది. అంతా నాకే తెలుసు, నేను చెప్పినట్టు నడుచుకోవాలి, నాకు చెప్పే చెయ్యాలి. ఈ టైప్ ఆఫ్ డామినేటెడ్ క్యారెక్టర్ మీ పర్సన్. యాటిట్యూడ్ ఎక్కువ, ఈగో యాటిట్యూడ్ ఎక్కువ. ప్రతిదీ తనకు తెలిసి చేయాలి. తను మాత్రం ఏం చెప్పరు, తను మాత్రం డెసిషన్ అడగరు. తన కంట్రోల్లోనే అందరూ ఉండాలి అనే మెంటాలిటీ మీ పర్సన్ది. చాలా ప్యాషనేటెడ్, చాలా చెరిష్మాటిక్ మనిషి కూడా బాగుంటారు అనేది కనపడుతుంది. అంటే అట్రాక్షన్, నేను కలరో లేకపోతే ఇంకోటి హైటో చెప్పట్లేదు. అట్రాక్షన్, అట్లా పర్సన్ని చూడగానే తన మాటనో లేకపోతే తన కళ్ళునో లేకపోతే పర్సనాలిటీనో అట్రాక్షన్ ఎక్కువ ఫీల్ అవుతారు మీ పర్సన్ చూడగానే. అలాంటి స్టేట్ ఆఫ్ పర్సన్. ఓకేనా? అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ పర్సన్. డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్లో లేదు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఓకేనా? తన ఎలా చెప్పాలి, ఒకరొకరు ఇక్కడ ఎమోషన్స్ లేవు. రైట్, ఇది కరెక్ట్. ఎమోషన్స్ లేవు కానీ అట్రాక్షన్ ఉంది. అర్థమైందా? ఎమోషన్స్ అయితే లేవు ఇద్దరి మధ్య. ఫిజికల్ ఇంటిమసీ అనేది కనపడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్సన్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో డిసప్పాయింటెడ్గా ఉన్నారు. ఎందుకు అని అంటే ఇద్దరి మధ్య వాగ్వివాదాలు. ఇందాకేం చెప్పాను నేను, ఇంటిమసీ మాత్రమే కనపడుతుంది. మిగతా అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య వాగ్వివాదాలు, బ్లేమ్ గేమింగ్, ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం, గొడవలు పడడం, చిన్న చిన్న బ్రేకప్స్ జరగడం, ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం, అయినా అందులోనే ఇరుక్కొని ఉండడం, ఒకరినొకరు దూషించడం, బ్లేమ్ చేసుకోవడం,
అయినా సరే ఈ పర్సన్ మేబీ ఇక్కడ మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి. సమ్ వేర్ ఈ పర్సన్ కమిటెడ్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి. అందువల్లనే ఇక్కడ ఆ పర్సన్ ఇరుక్కుపోయి ఉన్నారు. నెగటివిటీ ఉంది, డిసప్పాయింట్మెంట్ ఉంది. ఎందుకు అనంటే థర్డ్ పార్టీ. ఎస్ ఎస్ థర్డ్ పార్టీ మీ పర్సన్ మేల్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఉండే ఫిమేల్ ఫిగర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని చీట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? అంటే పైకి మీ పర్సన్ తోటి రొమాంటిక్గా ఉంటూనే ఇంటర్నల్గా చీట్ చేస్తున్నారు, అదర్ యావిగేషన్స్లో చీట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. ఇక ఇది క్లియర్. ఇక్కడ కూడా ఇదే కాడు. మీ పర్సన్కి డౌట్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి నానా రకాలుగా. అంటే 7 ఆఫ్ కప్స్ మీ పర్సన్ని ఒక చాయిస్ లానో ఒక ఆప్షన్ లానో చూస్తున్నారు. థర్డ్ పర్సన్ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ మీ పర్సన్ మాట కూడా థర్డ్ పర్సన్ వినట్లేదు. మీ పర్సన్ ఆల్రెడీ డామినేటెడ్ క్యారెక్టరు, నా మాటే వినాలి. థర్డ్ పర్సన్ అది చేయట్లేదు. కానీ దాని నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు మీ పర్సన్, కానీ రాలేకపోతున్నారు. ఈ విషయాల్లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. నువ్వు ఇది అంటే నువ్వు ఇది, నువ్వెంత అంటే నువ్వెంత, నీ వల్లనే ఇదంతా అని బ్లేమ్ గేమింగ్స్. కానీ అందులోనే ఇరుక్కుపోయినారు. మీ పర్సన్ మైండ్ సెట్ ఇరుక్కుపోయింది. అంటే నేను ఇందులో నుంచి బయటికి రాలేనేమో, బయటికి వెళ్ళలేనేమో, వదలలేనేమో, నా లైఫ్ ఇదే. సో ఎట్లా అంటే మింగుడు పడట్లా మీ పర్సన్కి. ఎలా తనకు నచ్చినట్టు లైఫ్ లేదు, తనకు నచ్చినట్టు థర్డ్ పర్సన్ వినట్లేదు, తనకు అగైనెస్ట్గా ఈగో హర్ట్ అవుతూ ఉంది. అక్కడ సంతోషం లేదు. ఒక్కోసారి మీ పర్సన్ రిజెక్ట్ చేస్తే ఇంకొకసారి మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఎమోషన్స్ అయితే లేవు, ఇద్దరి మధ్య కూడా మైండ్ గేమ్సే, ఎమోషన్స్ నథింగ్. ఇక్కడ చీటింగు అంటే మీ పర్సన్ ముందు ఒకలాగా, మీ పర్సన్ వెనకన ఒకలాగా బిహేవ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్. అండ్ మీ పర్సన్కి అయితే డౌట్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి, డిసప్పాయింట్మెంట్లు అయితే ఉన్నారు. కానీ ఏ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. స్టాగ్నేషన్ అంటే స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది. అంటే క్లారిటీ లేదు మీ పర్సన్కి ఏం జరుగుతుంది, ఎందుకు తను మీ పర్సన్తో ఇలా బిహేవ్ చేస్తున్నారు అనే ఒక క్లారిటీ అయితే లేదు. తన మైండ్ సెట్, తన బిహేవియర్ మాత్రం మీ పర్సన్ లైఫ్లో ఉన్న అదర్ పర్సన్ బిహేవియర్ మాత్రం తేడాగా ఉంది. చాలా డెవిలిష్ ఎనర్జీలో ఉన్నారు అనేది కనపడుతుంది. అండ్ చీటింగ్ ఎనర్జీస్ అయితే కనపడుతున్నాయి. 10 ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ థర్డ్ పార్టీ తోటి వేగి అడ్జస్ట్ అయ్యి సాక్రిఫైజులు చేసి అలసిపోయారు అనేది కనపడుతుంది. థర్డ్ పర్సన్ మీ పర్సన్ విషయంలో ఇంతకుముందు కొంచెం భయంగా అలా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు చాలా డేర్ అండ్ డాషింగ్గా ఐ డోంట్ కేర్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీ పర్సన్కి చాలా హర్ట్ఫుల్ ఎనర్జీస్లో ఒక డెవిలిష్ బిహేవియర్ కనపడుతుంది అనమాట. ఓకేనా? అదర్ సిచ్యువేషన్స్లో అట్రాక్షన్స్ ఎక్కువ కనపడుతున్నాయి. మీ పర్సన్ మీద ఇంట్రెస్ట్ చాలా తగ్గింది థర్డ్ పర్సన్కి అనేది మీ పర్సన్ ఫీలింగ్ అనమాట. తను చాలా డిసప్పాయింట్ ఏంటి అనేది క్లారిటీ లేదు. కానీ మనకు ఒక సెన్స్ ఉంటుంది కదా, సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అని. ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్లో మీ పర్సన్ ఇప్పుడు ఉన్నారు అనేది కనపడుతుంది. అండ్ మీ పర్సన్కి థర్డ్ పర్సన్కి మధ్య మదర్ ఇష్యూస్ కూడా కనపడుతున్నాయి. చిల్డ్రన్ విషయంలో కానీ మదర్ ప్రాబ్లం కానీ కనపడతా ఉంది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరి విషయంలో ఒక సైకిల్ కంప్లీట్ అవే సిచ్యువేషన్కి, అది కార్మిక్ సైకిల్ కావచ్చు, వాళ్ళ విషెస్ కంప్లీట్ అయ్యే పరిస్థితులే కావచ్చు. ఆల్మోస్ట్ ఒక సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ సైకిల్లోకి ఎంటర్ అయ్యే సిచ్యువేషన్ కనపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్
థర్డ్ పర్సన్తో కలిసి కానీ లేకపోతే ఇండివిజువల్గా కానీ ఎక్కడికో జర్నీ చేసి వచ్చున్నారు లేదా జర్నీ చేయబోతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ. ఇక్కడ ఇద్దరి మధ్య కూడా బ్రేకప్ నడుస్తుంది. అంటే ఈ పర్సన్ జర్నీ మీన్స్ ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో వెక్స్ అయిపోయి చాలా హార్ట్ పెయిన్ అలసిపోయినారనమాట. ఇంకా నా వల్ల కాదు ఇక్కడ ఉండడము అనే ఒక సిచ్యువేషన్. జస్ట్ మీ పర్సన్ని ఒక ఆప్షన్ లాగా ఒక చాయిస్ లాగానే చూస్తున్నారు అంతే. మీ పర్సన్ ఏంటంటే డే డ్రీమింగ్స్లో ఎక్కువ బతుకుతూ ఉన్నారు. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇట్లా థర్డ్ పర్సన్ తోటి ఆర్గ్యుమెంట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు, రిజెక్షన్ ఫీల్ అయినప్పుడు, ఎమోషన్స్ లేవు అక్కడ అన్నప్పుడు, అలాంటప్పుడు మీ పర్సన్ మీతో డే డ్రీమింగ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉన్నింది, ఇప్పుడు ఎలా ఉన్నింది, ఈ పర్సన్ ఇట్లాంటి పర్సన్ కోసమా నేను నా పర్సన్ని సాక్రిఫైస్ చేసి నా కోరికలన్నిటినీ సాక్రిఫైస్ చేసి నేను మీరు మేబీ ఈ పర్సన్కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి. ఈ థర్డ్ పార్టీ కోసమా నేను ఇంత సాక్రిఫైజులు చేసింది, ఈ థర్డ్ పర్సన్ కోసమా నేను నన్ను నేను త్యాగం చేసుకొని నా ప్రేమను త్యాగం చేసి నా పర్సన్ని బాధ పెట్టి నేను ఇంత స్ట్రగుల్ అయింది, ఎంతో చేశారు మీ పర్సన్. ఇంకా 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 థర్డ్ పర్సన్ని సాటిస్ఫై చేయడం కోసము, హ్యాపీగా ఉంచడం కోసం చాలా చేశారు పాస్ట్లో కూడా. కానీ నో యూజ్. మీరు మీ విషయంలో చేసిన అన్యాయానికి మీరు తీర్చుకోవాల్సిన రివెంజ్ ఇక్కడ థర్డ్ పర్సన్ తీర్చుకుంటున్నారు మీ పర్సన్ విషయంలో. చూడండి ఏ ఎనర్జీలో ఉన్నారు. 5 ఆఫ్ కప్స్, రిగ్రెషన్. మీ విషయంలో స్టక్డ్ ఎనర్జీలో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, డిసప్పాయింట్లో ఉన్నారు. మీ తన ఆలోచనల్లో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. తన ఆలోచనల్లో అయితే మీ విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒంటరితనంతో తను ఆలోచిస్తున్నారు. తను ఏం చేసి వచ్చారు అనేది తను మీలాంటి ఎమోషనల్ పర్సన్ని, మీలాంటి ప్రేమగా చూసుకునే పర్సన్ని చీటింగ్ కదా చేశారు. అదే చీటింగ్ కదా ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో తను ఫేస్ చేస్తున్నారు. బట్ తనకైతే క్లారిటీ లేదు, కానీ డౌట్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి అనేది కనపడుతుంది. డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. హిడెన్గా తనకి అన్సర్టనిటీ. అసలు తనకి థర్డ్ పర్సన్కి మీ పర్సన్ మీద ప్రేమ ఉందా, నటిస్తున్నారా అనే ఒక డౌట్ఫుల్ ఎనర్జీస్ వచ్చేసినాయి. క్లారిటీ అయితే లేదు. తను ఏదో దాస్తున్నారు, థర్డ్ పర్సన్ మీ పర్సన్ దగ్గర ఏదో దాస్తున్నారు అనే ఒక సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఆ డౌట్ఫుల్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి. ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు. హిడెన్గా తనలో తనే బాధపడుతున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు అనేది కనపడుతుంది. అంటే ఓవరాల్గా హ్యాపీ లేరు అక్కడ. నేను ఎక్కడికి పోయి ఇరుక్కుపోయాను, తన మైండ్ సెట్ అంతా ఎట్లా ఉందంటే నేను ఇరుక్కుపోయాను, నేను ఇందులో బంధించబడిపోయి ఉన్నాను, దీంట్లో నుంచి బయటికి రాలేను అనే ఒక ఫీలింగ్లోనే ఉన్నారనమాట. కానీ యాక్చువల్గా తను బయటికి రాగలిగిన ఇది ఉంది, కానీ తన మైండ్ సెట్ అట్లాంటిది. నేను మ్యారీడ్ పర్సన్ని, నేను ఇక్కడ స్టక్ అయిపోయాను, బయటికి రాలేను, ఆ సిచ్యువేషన్ అనమాట. తన మైండ్ సెట్ ఇక్కడ ప్రాబ్లం. అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ మీ పర్సన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. బట్ మీ పర్సన్ చేజ్ చేస్తున్నారు థర్డ్ పర్సన్ని. ఇక్కడ నేను థర్డ్ పార్టీని అనే కంటే కూడా మీ పర్సన్ అనడమే కరెక్ట్. ఎందుకంటే ఇక్కడదంతే అక్కడదంతే ఇక్కడ టైప్ ఆఫ్ ఎనర్జీ కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడంతా బాగుంది అనుకున్నప్పుడు, హ్యాపీగా ఉన్నారనుకున్నప్పుడు మీరు గుర్తొచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ బాగా లేవు కదా. ఇంతకాలం థర్డ్ పర్సన్ని సాటిస్ఫై చేయడానికే ఈ పర్సన్ పాకులాడుతూ వచ్చారు. ఫైనాన్షియల్గా అనుకోండి, థర్డ్ పార్టీ నీడ్స్ని, అవసరాలని ఫుల్ఫిల్ చేసి వాళ్ళ దగ్గర మెప్పు పొందాలి, వాళ్ళని సాటిస్ఫై చేయాలి, సంతోషపెట్టాలి అని పాకులాడుతూ, గొడ్డు చాకిరీ చేస్తూ, డే అండ్ నైట్ వీళ్ళే సాక్రిఫైజులు చేసుకుంటూ, తన లైఫ్లో తను ఇష్టపడిన మిమ్మల్ని కూడా థర్డ్ పార్టీ కోసం సాక్రిఫైస్ చేశారు పాస్ట్లో అనేది కనపడుతుంది. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. అంటే అక్కడ నెగిటివ్ జరుగుతుంది కాబట్టి, అక్కడ హ్యాపీ లేదు కాబట్టి, అక్కడ థర్డ్ పార్టీ పట్టించుకోవట్లేదు కాబట్టి, అక్కడ ఏదో డౌట్ఫుల్ ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతున్నారు. రిగ్రెషన్. నేను తప్పు చేసి వచ్చాను కాబట్టి నేను కర్మ ఫేస్ చేస్తున్నాను. నేను తన విషయంలో
మీ విషయంలో తప్పు చేశాను. సో, నేను పశ్చాత్తాపపడుతున్నాను అనే ఒక సిట్యుయేషనే కనపడుతుంది. బట్ తనైతే స్టక్ అయిపోయున్నారు. ఏం చేయాలో తెలియని సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయినారు. యాక్షన్ తీసుకోవట్ల. ఏం తీసుకుంటారు? మొఖం చెల్లట్లేదు గదా! ఒక టైం కోసం మీతో మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి ఒక టైం కోసం వెయిటింగ్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. తప్పు చేశానన్న గిల్ట్ అయితే ఉంది తనకి. ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర ఎక్స్‌ప్రెస్ చేయలేరు కదా! మీరేమంటారు? నాకు చేసిన అన్యాయానికి కర్మ అనుభవించు అని అంటారు మీరు. మీకు ఈ విషయాలు తెలిసినియి అంటే. అందుకని తెలపరు. మీ ముందు షో ఆఫ్ చేస్తారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏందంటే ఈ పర్సన్ రిజెక్షన్‌కి ఫీల్ అవుతున్నారు. గురవుతున్నారు అక్కడ. మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో చాలా మీ పర్సన్‌ని అట్రాక్ట్ చేస్తున్నారు. కానీ లెక్క చేయట్ల. తనదైన యాటిట్యూడ్‌లో తను ఉంటున్నారు. మీ పర్సన్ థర్డ్ పర్సన్‌ని చేజ్ చేస్తున్నారు. అంటే మీ థర్డ్ పర్సన్ అటెన్షన్‌ని మీ పర్సన్ గ్రాబ్ చేయాలి. థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని పట్టించుకోవాలి, కేర్ తీసుకోవాలి, ఎమోషన్స్‌ని పంచాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. బట్ థర్డ్ పార్టీ తనదైన లోకంలో అర్థం చేసుకోండి. తనదైన లోకంలో తన అందం విషయంలోనో, తన కేరింగ్ విషయంలోనో, తన ఊహల్లోనో తను మీ పర్సన్‌ని పట్టించుకోకుండా తను లైఫ్ లీడ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. సో, ఇద్దరి మధ్య ఇక్కడ బ్రేకప్ సిట్యుయేషన్ నడుస్తుంది ప్రస్తుతం. అది టెంపరరీ బ్రేకపే ఇక్కడ నాకు కనిపిస్తుంది కానీ పర్మనెంట్ కాదు. కానీ మీ పర్సన్ చాలా హార్ట్ బ్రేక్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. చాలా మనసు పిండేసేంత పెయిన్ ఉంటది కదా! ఆ పెయిన్‌లో ఉన్నారు అనేది కనపడుతుంది. బట్ హెల్ప్‌లెస్. అందుకని దూరంగా ఉంటున్నారు అనేది ఈ దూరంలో మీ వాల్యూ తెలిసొస్తుంది తనకి. రెపిటెన్స్ ఫీల్ అవుతున్నారు. నేనేం చేశానురా దేవుడా! నేను ఎంత తప్పు చేశాను. కనీసం మిమ్మల్ని తన లైఫ్‌లో అలా సెపరేషన్ ఇవ్వకుండా, బ్రేకప్ తీసుకోకుండా, కొంత గ్యాప్ తీసుకొని ఉంటే బాగుండేది. అంటే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా తన స్వార్థమే. ఎవరి ఎనర్జీసో నాకు ఐ డోంట్ నో. బట్ ఈ రిలేషన్ నుంచి బయటికి రావాలి, తనకి నచ్చట్లేదు, ఈ రిలేషన్ నుంచి బయటికి రావాలి అనుకుంటున్నారు. కానీ తన మైండ్ సెట్ అక్కడే స్టక్ అయిపోయింది. నేను ఇందులో నుంచి బయటికి రాలేనేమో, నా లైఫ్ ఇంతే, ఇరుక్కుపోయాను అనే ఒక డిప్రెషన్‌లో, రిగ్రెషన్‌లో ఉంటున్నారు అనేది కనపడుతుంది. ఓకేనా? ఇక్కడ చూస్తుంది మీరే కాబట్టి మీకు గైడెన్స్ ఏంటి చూద్దాం. ప్లీజ్ ఏంజెల్స్, మా వ్యూవర్స్‌కి మీరిచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిట్యుయేషన్‌లో? మా వ్యూవర్స్ మీరిచ్చే గైడెన్స్ ఏంటి మా వ్యూవర్స్‌కి? ప్లీజ్ ఏంజెల్స్. రీకన్సిడర్. ఒకవేళ ఈ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వచ్చినా, ఈ పర్సనే వచ్చినా ఒకసారి పునరాలోచించండి. ఓకేనా? మీరు తీసుకుంటున్న డెసిషన్ కరెక్టేనా కాదా? యు ఆర్ రెడీ. మీరు ఈ పర్సన్ని క్షమించి యాక్సెప్ట్ చేయడానికి రెడీగానే ఉన్నట్టున్నారు. సక్సెస్. సో, ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే మీరు సక్సెస్ సాధించిన ఫీలింగ్ మీకు కలుగుతుంది అనేది కనపడుతుంది. లేదా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయంలో సక్సెస్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఏదైనా డౌట్‌ఫుల్ ఎనర్జీస్ ఉంటే ఏంజెల్స్‌ని అడగండి. మీకు ఫ్యూచర్‌లో అబండెన్స్ అనేది పర్ఫెక్ట్ టైమింగ్‌లో ఈ పర్సన్ ఎప్పుడైతే తన కర్మాస్ అక్కడ ఫేస్ చేసి అనుభవాలతో మీ వాల్యూ తెలుసుకొని మీకు రెస్పెక్ట్ ఇస్తూ మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వచ్చినప్పుడు ఒకసారంట మీరు పునరాలోచించండి. ఒకసారి ఆలోచించి మీరు రెడీ అయితే ఏంజెల్స్ కూడా అడగండి. రెడీ అయితే ఈ పర్సన్ యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్‌లో అబండెన్స్ అంటే హ్యాపీనెస్, సక్సెస్ వస్తుంది అనేది కనపడుతుంది. ఈ ఏంజెల్స్ చెప్తున్నారు. ఓకేనా? మీరు ఇప్పుడేమన్నా నెగిటివ్‌గా ఆలోచిస్తూ ఇప్పుడున్న కోపంలో మీరు నెగిటివ్‌గా డెసిషన్ తీసేసుకోవాలి అనుకుంటుంటే వద్దు, ఆగండి అని చెప్తున్నారు. ఈ ఆవేశం అంతా
ఈ కోపం అంతా రిజాల్వ్ అయిన తర్వాత, తగ్గిన తర్వాత కొంత టైం ఇవ్వండి. ఆ టైం వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఒకసారి మళ్ళీ మీ ఆలోచనలు, మీరు తీసుకున్న డెసిషన్స్ కరెక్టా కాదా రీకన్సిడర్ చేసుకోండి. ఓకేనా? పునరాలోచించండి ఒకసారి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి, టైం ఇచ్చి నిర్ణయం తీసుకొని అప్పుడు యాక్షన్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్, అబండెన్స్ మీ లైఫ్‌లోకి అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.